పునీత పౌలు గారి మాటలు మనం ఇప్పుడు వినబోయే ప్రతి మాట కూడాను పునీత పౌలు గారు సంఘాలకు తెలియచేస్తున్న గొప్ప సందేశం అన్నమాట. ఇది 2000 సంవత్సరాలకు పూర్వము మాట్లాడిన పౌలు గారి మాటలు ఆ రోజు సంఘాలను ఉద్దేశించి మాత్రమే మాట్లాడి ఉన్నాడా, లేక భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘాలు వస్తాయని హెచ్చరిస్తూ ఉన్నాడా అని మనం ఈ పౌలు గారి మాటల్లోనే ఆలకించుదాము. చూడండమ్మా, మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన నిజమునకు ఆధ్యాత్మిక వ్యక్తులతో మాట్లాడిన విధమున మీతో మాట్లాడలేకపోతిని. లౌకికులని క్రైస్తవ విశ్వాసములో పసిబిడలని ఎంచి నేను మీతో మాట్లాడవలసి వచ్చినది. అన్నము తినుటకు మీకు శక్తి లేనందున మేము భోజనముతో కాక పాలతోనే పోషింపవలసి వచ్చినది. అంతేకాదు ఇప్పటికీ మీరు భుజింపగల స్థితిలో లేరు. చూడండమ్మా, ఈ వాక్యాలను మనం గమనించినట్లయితే నాటి మొదటి క్రైస్తవ సమాజముతో పౌలు గారు మాట్లాడుతున్న మాటలు మన ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న సమయంలో ఆనాటి సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లయితే ఈనాటి 2000 సంవత్సరాల తర్వాత ఈనాడు ఉన్న సంఘాలు ఇంకా ఎంతగానో పరిపక్వం చెంది ఉండాలి, లేదా ఆనాడు పౌలు గారు ఉద్దేశించినట్లుగానే ఈనాడు కూడా సంఘాలు ఉన్నాయా అనేది ఈ వాక్యాలను బట్టి మనం గమనించుదాము. చూడండమ్మా, సహోదరులారా, నిజమునకు ఆధ్యాత్మిక వ్యక్తులతో మాట్లాడిన విధమున మీతో మాట్లాడలేకపోయితిని. దేవుని గురించి, దేవుణ్ణి అమితముగా ప్రేమించి విశ్వసించి జీవించున్నది క్రీస్తు కొరకే అని జీవించు వారితో మాట్లాడు విధముగా, ఆధ్యాత్మికమైన వ్యక్తులతో మాట్లాడు విధముగా నేను మీతో మాట్లాడలేకపోతూ ఉన్నాను. అందుకు కారణం ఏంటి అంటే, లౌకికులనియు క్రైస్తవ విశ్వాసములో పసిబిడ్డలమనియు ఎంచి నేను మీతో మాట్లాడవలసి వచ్చినది. పౌలు గారు ఇక్కడ 2 విషయాలు మనకు తెలియచేస్తున్నాడు. లౌకికులనియు, మనము ఎంతగా దేవుణ్ణి తెలుసుకున్నప్పటికీ, ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పటికీ, ఎంతగా ప్రార్థిస్తున్నప్పటికీ, ఎంతగా వాక్య పరిచయం చేస్తున్నప్పటికీ, వాక్యాన్ని ఆలకిస్తున్నప్పటికీ కూడాను మీరు ఇంకా లౌకిక వ్యామోహులుగానే ఉన్నారు. క్రైస్తవ విశ్వాసములో మాత్రము మీరు పసిబిడ్డలుగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. మీరు ఉండవలసినది పసిబిడ్డలుగా లౌకిక వ్యామోహములలో ఉండాలి. కానీ మీరు పసిబిడ్డలుగా ఉన్నది క్రైస్తవ విశ్వాసంలో ఉన్నారు. మీరు చేసే ప్రార్థనలు, మీరు విశ్వసించే విశ్వాసం అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఈ లౌకిక వ్యామోహములను దేవుని ప్రేమ కంటే కూడాను ఇంకా మీరు అధికంగా ప్రేమిస్తున్నారు, దేవుని కంటే కూడాను. కాబట్టి నా దృష్టిలో మీరు ఒక పసిపిల్లల వలె కనబడుతూ ఉన్నారు. పసిపిల్లలతో పౌలు గారు క్రైస్తవ సమాజాన్ని ఎందుకు పోలుస్తూ ఉన్నాడంటే, చిన్న పిల్లవాడికి ఏమీ తెలియదు, ఏమీ తెలియని వారిగా ఉండేవారినే మనం పసిపిల్లలు అంటాము. కాబట్టి ఆ పసిపిల్లలతో మనమందరికీ కూడా బాగా తెలుసు, ప్రియ దైవబిడ్డలారా, చిన్న పిల్లలతో, పసిపిల్లలతో మనం ఏ విధముగా మాట్లాడతామో మనందరికి కూడా తెలుసు. ఒక జ్ఞానం గల వ్యక్తితో, పెద్దవారితో మాట్లాడిన విధముగా మన చిన్న పిల్లలతో మాట్లాడలేము. వారికి అర్థమయ్యే విధంలో మనం మాట్లాడగలగాలి. కాబట్టి నేను కూడా సువార్తను ఒక పసిపిల్లలకు ఏ విధంగా అయితే తల్లిదండ్రులు కావచ్చు, మరి ఎవరైనా సరే పసిపిల్లలతో ఎలా అయితే మాట్లాడగలుగుతున్నారో ఆ విధముగానే నేను మాట్లాడుతూ ఉన్నాను. కానీ మీరు ఎవరికి వారుగా ఏమనుకుంటున్నారంటే, మేము భక్తి విశ్వాసములో ఎంతగానో ఎదిగి ఉన్నాము, మాకు దేవుని గురించి అంతా తెలియను, మేము దేవుని గురించి ఎదుటి వారికి కూడా బోధించగల శక్తి మాకున్నది
అని ఒకవైపు అంటూనే మరొక వైపు ఈ లౌకిక వ్యామోహముల పైన మీరు ఏమాత్రం ఆశ వదులుకోవడం లేదు. ఒకనొక సందర్భంలో ఈ లౌకికమైన అతి ఇష్టమైన ఒక వస్తువు ఒక ప్రక్కన, దేవునికి సంబంధించిన మరొక బైబిల్ గ్రంథం కావచ్చు, ఏదైనా ఒక గ్రంథం మరొక వైపున ఉంచినట్లయితే అతి విలువైనదని ఏంచి ఈ లౌకికమైన వస్తువుపైనే మీ దృష్టి మలుతూ ఉంది. పౌలు గారు సున్నితముగానే మాట్లాడుతూ ఉన్నారు, కానీ చాలా లోతైన అర్థాలతో మాట్లాడుతూ ఉన్నాడనమాట. కాబట్టి మీరు అన్నం తినే స్థాయిలో లేరు, అన్నం తినే స్థితిలో లేరు. అన్నం తినుటకు కొంచెము పెద్ద అవ్వాలి, కానీ మీరు పెద్దగా లేరు. చిన్నపిల్ల మనస్తత్వాలు కలిగి ఉన్నారు. ఏది? విశ్వాస విషయంలో. కాబట్టి భోజనముతో గాక పాలతోనే పోషింపవలసి వచ్చినది. అంతేకాదు ఇప్పటికీ మీరు భుజింపగల స్థితిలో లేరు అంటున్నాడు పౌలు. ఇప్పటికీ కూడా దేవుని యొక్క నిగూఢ రహస్యాలను మీకు తెలియపరిచినట్టయితే మీరు అర్థం చేసుకునే స్థితిలో లేరు. మీరు ఒక పసిపిల్లవాడి వలె ఉన్నారు జ్ఞానం విషయంలో, ఆధ్యాత్మికమైన విషయంలో అని మనందరితో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అనొచ్చు, అదేంటి బ్రదర్, మేము బైబిల్ గ్రంథాన్ని ఎన్నోసార్లు చదివి ఉన్నాము, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుత్థానముల గురించి మాకు బాగా తెలుసు, ఆయన రక్తంతో ప్రోక్షింపబడిన బిడ్డలము మేమందరము, ఆయన గురించి మాకు తెలియనిది ఏముంది? ఆనాటి సంఘము మొదటి సంఘము కావచ్చు, పౌలారా మాట్లాడి ఉండవచ్చు అని ఈరోజు మనం ప్రశ్నించవచ్చు. కానీ ప్రియ సహోదరులారా, ఆలకించండి. 3-4 వచనాలు చదవమ్మా. ఏలయనా ఇప్పటికి మీరు లౌకికముగానే జీవించుచున్నారు కదా. అసూయ వల్లే ఒకరితో ఒకరు తలపించుచుంటే ఇంకనూ మీరు లౌకికులుగా మానవ మాత్రులుగా జీవించినట్లే గదా. ఒకడు నేను పౌలు అనుయాయుడను అనియు, మరి ఒకడు నేను అపోలో సహోచరుడను అనియు పలుకుచున్నాడు. మీరు లౌకికులుగా వ్యక్తులుగా ప్రవర్తించుటలేదా? ఏలైనా ఇప్పటికీ మీరు శరీర సంబంధులై జీవించున్నారు గదా. అసూయపరులై ఒకరితో ఒకరు కలహించుకుండుటచే ఇంకనూ మీరు శరీర సంబంధులుగా మానవ పుత్రులుగా జీవించినట్లే కదా. పౌలు గారు అంటున్న మాట మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ 2000 సంవత్సరాల క్రితం వారికి క్రీస్తు గురించి తెలియదేమో, సరిగా అవగాహన లేదో, జ్ఞానం లేదేమో కావచ్చు. అందుకే పౌలు గారు వారికి ఈ లేఖలు రాసి ఉన్నాడని మనం అనుకోవడం చాలా పొరపాటు ప్రియ దైవబిడ్డ. ఈ వాక్యాన్ని బట్టి ఈ రోజుల్లో శరీర సంబంధులై మనం జీవించటం లేదా? అదేవిధంగా అసూయపరులై ఒకరితో ఒకరు కలహించుకుంటుటచ్చే ఇంకను మీరు శరీర సంబంధులుగా మానవ పుత్రులుగా జీవించినట్లే కదా. ఎప్పుడైతే మనలో అసూయ కలుగుతూ ఉందో, ఒకరి మీద ఒకరిపైన ఒకరిని కలహించుకుంటామో, అప్పుడు మన శరీర సంబంధులుగా జీవిస్తున్నట్లా లేదా క్రీస్తు సంబంధులుగా మనం జీవిస్తున్నట్లా? అమ్మ ఒకసారి చెప్పండి నాకు, ఏ విధంగా జీవిస్తున్నట్లు? చెప్పగలరు ఎవరైనా? శరీర సంబంధిత పునీత పౌలు గారు ఆనాటి క్రైస్తవ సమాజానికే వర్తించే విధంగా మాట్లాడి ఉన్నాడా, లేకపోతే ఈనాడు కూడా మనకు వర్తిస్తూ ఉన్నాయా ఈ వాక్యాలు? మనకు కూడా వర్తిస్తున్నాయి. ఈనాడు ఇది మనకు వర్తించినట్లయితే, మనం క్రీస్తులో జీవించినట్లయితే, క్రీస్తే మన రక్షకుడని విశ్వసించినట్లయితే, క్రీస్తు యొక్క చిత్త ప్రకారం మనం నడుచుకున్నట్లయితే, మనలో యేసు క్రీస్తు మనకు తెలియపరిచిన విధముగా మనకు అసూయ గాని, డంబము గాని, కోపము గాని, క్రోధము గాని, మత్సరము గాని ఇలాంటివి ఉండకూడదని దేవుడు మనలో ఉండకూడదని కోరుకొని ఉన్నాడు. కానీ ఈ రోజు వరకు కూడా అవి మనలో ఉన్నాయి అంటే ఆనలాడు 2000 సంవత్సరాలకు పూర్వం రాసిన ఈ లేఖ ఈ రోజు మనకు కూడా వర్తిస్తూ ఉంది.
అంటే పౌలు గారు ఈరోజు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడని ఈ వాక్యానికి అర్థం అన్నమాట. ఒకవేళ ఇవన్నీ కూడా మనలో లేనట్లయితే ఈ లేఖ మనకు సంబంధించినది కాదు, అలనాటి తొలి క్రైస్తవ సమాజానికి సంబంధించినది అని మనం అనుకోవడానికి కూడా అవకాశం ఉండేది. కానీ ఈ 2000 సంవత్సరాలు గడిచినా కూడాను ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ వాక్యాలను కోటాను కోట్ల మంది చదివినా కూడాను మనము ఇంకా లౌకిక సంబంధులుగానే ఉన్నాము. కాబట్టి ఈ లేఖ మనకు కూడా వర్తిస్తుంది అని మనం విశ్వసించాలి ప్రియ సోదరులారా. 4వ వచనంలో ఇది చాలా జాగ్రత్తగా వినాలి. ఒకడు నేను పౌలు అనానీయుడనియు మరి ఒకడు నేను అపోలో అనుచరుడనియు పలుకుచున్నప్పుడు మీరు కేవలం లోక సంబంధిత వ్యక్తులుగా ప్రవర్తించుట లేదా అన్నాడు. పౌలు కావచ్చు, పేతురు కావచ్చు, ఇంకా క్రీస్తు యొక్క శిష్యులు కావచ్చు, వీరందరూ బోధిస్తూ ఉంటే ఈ సువార్తను ఆలకించేవారు వర్గాలుగా వేరయ్యారంట. పౌలు అంటే నాకు చాలా ఇష్టం. పౌలు యొక్క ప్రసంగాలు చాలా బాగుంటాయి. పౌలు ప్రసంగాలు వింటూ ఉంటే సాక్షాత్తు స్వర్గంలో ఉన్నట్టే ఉంటుందని కొందరంట. కొందరేమో లేదు అపోల్లో పౌలు కంటే ఇంకా బాగా సువార్త చెప్తాడు, అపోల్లో స్వస్థతలు కూడా చేస్తాడు అని మరికొందరంట. అది కాదు, పేతురు సంఘానికి రాయి లాంటి వాడు. పేతురు మొట్టమొదటివాడు కాబట్టి పేతురు ప్రసంగం చాలా బాగుంటుంది. పెంతెకోస్తు పండుగ రోజు పేతురు ప్రసంగాన్ని ఆలకించి సుమారుగా 3000 మంది జ్ఞానస్నానం తీసుకున్నారు. కాబట్టి పేతురు ప్రసంగమే శక్తివంతమైన ప్రసంగం. పేతురు దగ్గర ఎన్నో అద్భుత శక్తులున్నాయి. పేతురు మన తలపైన చేయి ఉంచి ప్రార్థన చేస్తే మనకు ఎలాంటి వ్యాధి బాధలైనా తొలగిపోతాయి అని విభేదాలు పుట్టుకొచ్చాయంట ఆ రోజుల్లో. విభేదాలు పుట్టుకొచ్చినప్పుడు ఇక్కడ పౌలు ఏమంటున్నాడో చూడండి. నేను పౌలు అనానీయుడనియో, నేను పౌలు వాడనని, మరికొందరు ఏమంటున్నారు నేను అపోలో సహచరుడననియో పలుకుచున్నప్పుడు మీరు కేవలము లోక సంబంధిత వ్యక్తులుగా ప్రవర్తించుట లేదా? మీరు అక్కడ ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఎవరిని ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తూ ఉన్నారు? అక్కడ మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు? దేవుణ్ణా లేదా దేవుని సేవకుడైన పౌలునా, అపోలోనా, లేకపోతే మరి ఇతరాతుల వారినా? మీరు ఎవరిని గౌరవిస్తున్నారు? గౌరవించడం అందరినీ గౌరవించవచ్చు మనం, కానీ ఎవరిని అభిమానిస్తున్నారు? ఒక గొప్ప దైవ సేవకుడు మీకు ఎంతో దూరంలో ఉంటే ఎంతో వేద ప్రయాసల కోర్చి ఆ సేవకుడి దగ్గరకు వెళ్తేనే నాకు ఈ వ్యాధి తగ్గుతూ ఉంది. ఆ సేవకుడు నా శిరస్సు పైన తన హస్తం ఉంచి ప్రార్థన చేస్తేనే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అని ఆ రోజుల్లో అనుకున్నారంట. అందుకే అంటున్నాడు పౌలు గారు, ఎవరు వీరంతా? పౌలు ఎవరు? అపోలో ఎవరు అని సంఘాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడనమాట. ఈ రోజుకి ఆ రోజుకి మనం చూసుకున్నట్లయితే ఈ వ్యత్యాసము, ఇది అనుకోవడము, కొందరు దైవ సేవకుల మీద అమితమైన అభిమానాన్ని పెంచుకొని వారు ఎంత దూరం ఉంటే అంత దూరం మనం వెళ్లి వారితో ప్రార్థనలు చేయించుకొని, వారితో ప్రార్థనలు చేయించుకుంటే నాలో ఉన్న పాపాలు పోతాయి, నాకు మంచి స్వస్థలు జరుగుతున్నాయి అనుకునేవారు ఆ రోజుల్లో మాత్రమే ఉన్నారా? ఆ రోజుల్లో వారి గురించి ఉద్దేశించే పౌలు గారు మాట్లాడుతున్నారా? పౌలు ఎవరు, అపోలో ఎవరు అని? అమ్మ చెప్పండి ఒకసారి. ఈ రోజు జరిగేది మీ అందరికి తెలుసు కాబట్టి నేను వివరించదలుచుకోలేదు ఎక్కువ. ఆ రోజు వరకే మాట్లాడుతున్నాడా పౌలు గారు? ఈ రోజు కూడా జరుగుతూ ఉన్నాయా అలాంటి? కాకపోతే ఇవి నా మాటలు కాదమ్మా, పౌలు గారి మాటల్ని నేను వివరిస్తున్నానంతే. కానీ కొంతవరకు మనకు మనసుకు నొచ్చుకునే విధంగా ఉన్నా కూడా ఇవన్నీ కూడా యథార్థములు, సత్యములు. ఒకవేళ ఆనాటి సంఘమే ఆ విధముగా చూసినట్లయితే ఈ లేఖ అనేది అసలు మనకు
మనం చదవాల్సిన అవసరం కూడా లేదు. ఈ రోజు వరకు కూడా చదువుకోగలుగుతున్నాము. ఈ రోజు కూడా అలనాడు రాసిన పౌలు గారి లేఖ మన జీవితాలలో వర్తిస్తూ ఉంది. మనల్ని ఇంకా హెచ్చరిస్తూ ఉన్నా కూడా మనం ఎందుకు మారడం లేదు అనేది మనకు మనముగా ఆలోచించుకోవాలి. 5, 6, 7 వచనాలు చదవమ్మా. నిజమునకు ఎవరు, పౌలు ఎవరు, మేము మిమ్ము విశ్వసింపజేసిన ఆ దేవుని సేవకులను మాత్రమే. ప్రతి వ్యక్తియు దేవుడు వారికి అప్పగించిన పనిని చేయును. నేను విత్తనమును నాటితిని, అపోల్లో నీరు పోసెను, కాని దానికి పెరుగుదలను ఇచ్చినది దేవుడే. నిజమునకు విత్తువాడును నీరు పోయువాడును ముఖ్యులు కారు, దేవుడే ముఖ్యుడు. ఏలయన మొక్కకు పెరుగుదలను చాలమ్మా, చాలు. చూడమ్మా, ఇంకా మనకు అర్థమయ్యే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారు. నిజమునకు అపోల్లో ఎవరు? అపోల్లో అంతకుముందు మీకు ఎవరో తెలుసా? ఉన్నారు. కొందరు వాక్యం బాగా చెప్తారు, కొందరేమో వాక్యం తొందరగా చెప్తారు, కొందరు వాక్యం చెప్తే అర్థం అవ్వదు. ఈ విధంగా మనం వారికి డివైడ్ చేస్తూ ఉంటాం, వారిని వేరువేరుగా చేస్తూ ఉంటాము. కానీ వీళ్ళందరూ చెప్పేది కూడా దేవుని వాక్కునే. అదే మాట్లాడుతున్నాడు పౌలు ఇక్కడ. ఏమంటున్నాడు? అపోల్లో ఎవరు? సువార్త ప్రకటించక మునుపు అపోల్లో మీకు ఎవరికన్నా తెలియనా? ఈరోజు అపోలోకి మీరు అభిమానులు ఎలా అయ్యారు? దైవ సేవకుడైన అపోలోని దైవం కంటే ఎక్కువ ఎందుకు ఆరాధిస్తూ ఉన్నారు? సూటి ప్రశ్నలు అన్నమాట ఇవన్నీ. మనకు మనం ఆలోచించుకోవాలి ఈరోజు. రెండవది, పౌలు ఎవరు? నేనెవరిని? ఈ లేఖ రాస్తున్న పౌలునైనా నేనెవరిని? నేను సువార్త పరిచర్య చేయకముందు నేను ఎవరినో మీకు తెలియనా? నేనెవరినో తెలుస్తున్నాను అంటే సువార్త పరిచర్య చేయడమే కదా, దాని ద్వారానే కదా. అప్పుడు నన్నెందుకు ఆరాధిస్తూ ఉన్నారు? నేను సువార్త ఎవరి సువార్తను నేను పరిచర్య చేస్తున్నాను? దేవాది దేవుని యొక్క సువార్తను మీకు తెలియచేస్తున్నాను. అప్పుడు గనులు కావచ్చు, ఆ స్తుతి మహిమలు ఆరాధన ఇవన్నీ ఎవరికి చెందాలి? ఎవరికి చెందాలమ్మా? దేవునికే చెందాలి. అదే చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. మేము మిమ్ము విశ్వసింపచేసిన ఆ దేవుని సేవకులం. ఈరోజు దేవుణ్ణి వదిలేసి మమ్ములను మీరు అభిమానిస్తూ ఉన్నారు, దేవునితో సమానులుగా చూస్తూ ఉన్నారు. మీరు ఆలోచించుకోండి, మేము ఎవరము? దేవుని యొక్క సువార్తను ప్రకటించక మునుపు మేము ఎవరము? ఈరోజు మీకు మేము అభిమానులుగా, మీరు అభిమానులు అనుకుంటున్నారు, మేము గొప్పవారం అనుకుంటున్నారు. ప్రార్థన చేయించుకుంటే పలాని సేవకుడి దగ్గరనే ప్రార్థన చేయించుకోవాలనుకుంటూ ఉన్నారు. ఇంకా ఏం మాట్లాడుతున్నాడో చూడండి. నేను విత్తనము నాటి తిని, అపోలో నీరు పోసెను. ఏమంటున్నాడు? నేను ఒక ఆలయాన్ని నిర్మించాను అనుకోండి, ఆ ఆలయంలో సువార్త ప్రకటిస్తున్నాడు అపోలో. మేమిద్దరం ఎవరు? దేవుని సేవకులం మాత్రమే. కానీ ఆలయం మాది కాదు, ఆలయంలో ప్రకటించే సువార్త మాది కాదు. మేము కేవలం పనివారము మాత్రమే. యజమానుని మరచి పనివారిని మీరు ఆరాధిస్తూ ఉన్నారు, గొప్పవారని పొగుడుతూ ఉన్నారు. నేటి కాలంలో చూచినట్లయితే శాల్వాలతో, పూల దండలతో, పూల వర్షాలతో సన్మానిస్తూ ఉన్నారు. మేమంతా ఎవరిమి అంటున్నాడు పౌలు గారు. అమ్మ, వాక్యం అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది. ప్రతి వ్యక్తియు దేవుడు వానికి అప్పగించిన పనిని మాత్రమే చేయును. దేవుడిది మాకు అప్పగించిన పని. కాబట్టి మేము సువార్తను ప్రకటిస్తున్నంత మాత్రాన మేము గొప్పవారము కాదు. మనము గణపరిచేది, స్తుతించేది, మహిమపరిచేది ఆ దేవాది దేవుణ్ణి మాత్రమే. ఎప్పుడైతే మమ్ములను మీరు దైవంతో సమానంగా చూస్తూ ఉన్నారో, అభిమానిస్తూ ఉన్నారో అధికముగా, అప్పుడు మీరు శాపగ్రస్తులు. మేము పనివారం.
ఎవరికి పనివారం? మీకు పనివారము. మీకు పనివారమైన మమ్ములను దైవముతో ఎలా చూడగలుగుతూ ఉన్నారు మీరు? సూటి ప్రశ్న అలాంటి సంఘాన్ని అడుగుతూ ఉన్నాడు పునీత పౌలు గారు. ఈరోజు అది కూడా మనకు వర్తిస్తుందేమో కొంతవరకు. మనకు మనముగా ఆలోచించుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ దైవ బిడ్డలారా, నేను విత్తనము నాటి తిని, అపోలో నీరు పోసెను, దానికి పెరుగుదలను ఇచ్చినది దేవుడే. నేను సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను, కానీ విశ్వాసం మీలో పెంపొందిస్తూ ఉన్నాడు అపోలో. కానీ మీలో విశ్వాసాన్ని పెంపొందించేది మేమిరువురం కాదు, అనగా వారి గురించే కాదు, కానీ నేటి క్రైస్తవ ప్రపంచంలో ఉన్న దైవ సేవకులు ఎవ్వరు కూడా కాదు. ఆ ఎదుగుదలని, మనలో విశ్వాసం అనే వృక్షానికి ఇచ్చే ఎదుగుదల దేవుడు మాత్రమే అంటున్నాడు పౌలు గారు. మీరు మమ్మల్ని గొప్పవారని భావిస్తూ ఉన్నారు కదా, ఆ ఎదుగుదలను మేము ఇవ్వలేము. ఆ ఎదుగుదలను ఇచ్చేవాడు దేవుడు. మీలో విశ్వాసాన్ని పెంపొందించేవాడు దేవుడని మీరు గుర్తుంచుకోవాలి అంటున్నాడు. నిజమునకు విత్తువాడును నీరుపోయేవాడును ముఖ్యులు కారు. ఎందుకు ముఖ్యులు కారు అంటే, మేము సేవకులం కాబట్టి, మేము యజమానులము కాదు. మేము ఆయన చేయమనిన కార్యములను చేయువారు మాత్రమే. మేమెలా ముఖ్యులమవుతాము? ఏలైనా మొక్కకు పెరుగుదల ఒసగువాడు దేవుడే ముఖ్యుడు. మనలో విశ్వాసాన్ని ఎవరైతే పెంపొందిస్తారో, ఆ విశ్వాసాన్ని సాతాను దొంగలించకుండా తన అగ్ని కంచెను వేసి ఎవరైతే కాపాడుతాడో అతడే దేవుడు, అతడే ముఖ్యుడు. అమ్మ, అర్థమవుతుంది కదా వాక్యం మీకు? అర్థమవుతుంది. 8 నుంచి 10 వచనాలు చదవండి అమ్మా. విత్తువానికి నీరు పోయేవానికి భేదమే లేదు. వాని పనిని బట్టి ప్రతి వ్యక్తికి దేవుడు ప్రతిఫలమును ఇచ్చును. మేము దేవుని సేవలో కలిసి పనిచేయు వారము. మీరు దేవుని పొలము, మీరు దేవుని భవనము కూడా. దేవుడు నాకు ఒసగిన అనుగ్రహముతో నేర్పరియగు శిల్పి వలె పనిచేసి పునాదిని వేసి తిని, వేరొకడు దానిపై నిర్మించుచున్నాడు. కాని తన నిర్మాణ విషయమున ప్రతి వ్యక్తి జాగ్రత్తగా ఉండవలెను. విత్తువానికిని నీరుపోయేవానికిని భేదము లేదు. ఈ మాటలు మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి. వాని పనిని బట్టి ప్రతి వ్యక్తికిని దేవుడు ప్రతిఫలం ఇచ్చును. ఇప్పుడు మనం ఆలకిస్తున్నాం ప్రియ దైవబిడ్డలారా. ఎంతో చక్కగా ప్రార్థన చేశారు, పాటలు పాడారు, వాక్యపరి చేస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా ఇది పని, ఒక క్రియ దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే అందులో నిండు విశ్వాసము కలిగి, నిర్భయముతో, భయము లేకుండా ఈ వాక్యాన్ని చెబితే ఎవరి మనోభావాలను దెబ్బతింటాయేమో, ఎవరేమన్నా అనుకుంటారేమో అని జంకకుండా బెంకకుండా దేవుడు నీకు సెలవిచ్చిన వాక్యాన్ని బట్టి నీ జనులకు, అనగా దేవుని యొక్క బిడ్డలకు నువ్వు తెలియపరిచేవాడిగా ఉండాలి. చాలా మంది దైవ సేవకులు వాక్యాన్ని ప్రకటించేటప్పుడు కొన్ని దాటవేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది మనకెందుకు వచ్చింది, ఎవరి మనోభావాలను దెబ్బతింటాయేమో, తర్వాత నా గురించి వాళ్ళు చులకనగా మాట్లాడుకుంటారేమో, అందుకు మనం ఎందుకు వారికి పగవ్వాలి, ఏదో 4 మాటలు వారికి నవ్వొచ్చేలానో లేకపోతే వారిని కవ్వించేలాగానో ఓ 4 వాక్యాలు తీసుకొని చెప్తే సరిపోతుంది, వారికి నేను మంచివాడిని అనే ఒక అభిప్రాయం కలిగించుకోవచ్చు అనే దైవ సేవకులు కూడా ఈ రోజుల్లో లేకపోలేదు. కానీ దేవుడేమంటున్నాడు, విత్తువానికి నీరు పోయేవారికి భేదం లేదు, ఇద్దరు సరిసమానులే నా దృష్టిలో. వాని పనిని బట్టి ప్రతి వ్యక్తికి దేవుడి ప్రతిఫలం ఇచ్చును. నేను ప్రకటించుమనిన నా వాక్కును నీవు ఉన్నదున్నట్లుగా ప్రకటించినట్లయితే నీకు ప్రతిఫలం లభిస్తుంది. లేదా నువ్వు ప్రజల మెప్పు కొరకు, ప్రజలను సంతోష పెట్టుటకు నీవు
కట్టుకథలతో పిట్టకథలతో సువార్తను జోడించి ఇది క్రీస్తు సందేశమని నువ్వు తెలియపరుస్తావో ఆ ప్రతిఫలాన్ని కూడా నీవు అనుభవిస్తావు. ఇది సేవకులకు హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు. మేము దేవుని సేవలో కలిసి పనిచేయవారము, మీరు దేవుని పొలము, మీరు దేవుని గృహమై ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? మేమందరం సేవకులం. ఇప్పుడు ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మేమందరం కూడా సేవకులం. మమ్మల్ని మీరు అభిమానించడం ఏంది? దైవంతో సమానంగా చూడడం ఏంటి? చాలా విచిత్రంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు పౌలు గారు ఈ లేఖ ద్వారా మనలను. కానీ మన మనసు ఒప్పుకోదు, మన మనసు శాంతించదు. ఆ సేవకుడి చెంతకే వెళ్ళాలి. 10,000 రూపాయలు ఖర్చైనా పర్వాలేదు, కార్ తీసుకొని వెళ్దాం, అక్కడే వెళ్లి ప్రార్థన చేసుకుందాం, అక్కడనే ఆశీర్వాదం తీసుకుందాం. మన ఊరిలో ఉన్న గుడి కాదు, మన గుడిలో ఉన్న గురువు కాడు. ఇది వద్దంటున్నాడు పౌలు గారు. ఎక్కడికన్నా వెళ్ళండి, అదే దైవ సేవకుడు మీకు ప్రార్థన చేయాలి. కానీ మీరు దైవ సేవకులను ఎలా చూస్తున్నారంటే లౌకిక సంబంధులుగా చూస్తున్నారు, ఈ లోక సంబంధమైన వ్యక్తులుగా చూస్తూ ఉన్నారు. కానీ వారు నేను అభిషేకించిన సేవకులు, నా సేవకులు, నేను వారిని అభిషేకించాను. మీరు చూసే దృష్టితో నేను చూడడం లేదు వారిని. వారికి అందరికీ నేను ఒకే అభిషేకాన్ని ఇచ్చిన ఒకే ఒక దేవుడను నేను అంటున్నాడు. అందుకే పౌలు గారు అంటున్నాడు, మేము దేవుని సేవలో కలిసి పనిచేయవారము, మీరు దేవుని పొలము. మనందరినీ కూడా ఒక పొలంతో పోలుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుని గృహముతో పోలుస్తూ ఉన్నాడు. మేము సేవకులం, మీరు దేవుని గృహమై ఉన్నారు. మేము అహర్నిశలు మీకు సేవ చేయాల్సిందే. మీరు గణపరచాలన్నా మహిమపరచాలన్నా దేవుని కదా, యజమానుని కదా. మీరు ఈ లోక సంబంధులుగా ఎలా ఆలోచిస్తూ ఉన్నారు? మీరు ఇప్పుడు అన్నం తినేవారుగా ఉన్నారా, లేకపోతే పాలు త్రాగే పసిపిల్లల మనస్తత్వం అంటే అంత తక్కువ జ్ఞానం కలిగి ఉన్నారా? ఇది మనముగా ఈరోజు ఈ లేఖనము ఈ రోజు వరకు కూడా వర్తిస్తుంది అంటే మనం ఆలోచించగలగాలి. ప్రియ సోదరులారా, దేవుడు నాకొసగిన అనుగ్రహంతో నేర్పర్యకు శిల్పి వలె పనిచేసి పునాదిని వేసి తిని. దేవుడు ప్రతి ఒక్కరిని అనుగ్రహిస్తాడు, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆదరిస్తాడు. దేవుని దృష్టిలో అందరము అధికులమే, ఎవ్వరము కూడా అల్పులము కాము. కాకపోతే కొన్ని సందర్భాలను బట్టి, పరిస్థితులను బట్టి మనముగా కించపరుచుకుంటాం. కానీ దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరు అధికులే. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు జ్ఞానాన్ని ప్రసాదించాడు. కానీ కొందరు సాతానుకు లొంగుతారు కాబట్టి అనుకోని కష్టాల పాలై వారికి వారుగా తక్కువగా చేసుకొని మాట్లాడుతూ ఉంటారన్నమాట. నేను నేర్పర్యకు దేవుని శిల్పి వలె పనిచేసి పునాది వేసి తిని. ఒక అనుభవజ్ఞుడైన శిల్పి చేతిలో ఒక రాయి ఇచ్చామంటే ఒక అందమైన శిల్పంగా చెక్కుతూ ఉంటాడు. అదేవిధంగా దేవుని జ్ఞానముతో దేవుడు నాకిచ్చిన జ్ఞానముతో నేను దేవుని సేవకుడిగా ఎలా మారాను? నేర్పర్యగు ఎంతో అనుభవం గల ఒక శిల్పి వలె మారి ఉన్నాను. నేను మొదటిలో ఒక రాయిని, కానీ ఆయన ఒక నేర్పరి అయిన ఒక శిల్పిలా నన్ను మలిచాడు. శిల్పి వల్ల నేను పని చేస్తూ ఉన్నాను. ఒక నేర్పరి అయిన శిల్పి ఎలా ఒక రాయిని తీర్చిదిద్దుతాడో ఒక శిల్పిల అందంగా నేను కూడా దేవుని యొక్క సువార్తను ఆ విధముగా ప్రకటిస్తున్నాను. వేరొకడు దానిపై నిర్మించున్నాడు, మరొకరు వచ్చి అక్కడ మరియు దేవసేవ చేయిస్తున్నారు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. కానీ తన నిర్మాణ విషయమున ప్రతి వ్యక్తియు జాగ్రత్తగా ఉండవలెను. నిర్మాణ విషయం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఒక
నేర్పెరగు శిల్పి వలె మనం తయారు చేసి ఉన్నాడు. కాబట్టి దేవుని సువార్తను ఉన్నది ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉందో ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించే శక్తి, ధైర్యము ప్రతి సువార్తకునికి కావాలి. ప్రియ దైవ బిడ్డ, నేడు చాలా మంది అలా చేయడం లేదు. దేవుడు అదే అంటున్నాడు, నేను నేర్పరి అయిన శిల్పి వలె ఉన్నాను. నేను ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే ఒక సువార్తికునిగా ఉన్నాను. కాబట్టి నేను నిర్మించే ఈ సువార్త భవనంలో నేను ఈ భవనాన్ని నిర్మిస్తూ ఉన్నాను, అనగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. నేను ప్రకటించే సువార్త అర్ధరహితమైనది కాదు. సాతాను శోధనలకు లొంగి కపట బోధలు చేసేవాడిగా నేను చేయడం లేదు. కాబట్టి నా నిర్మాణము బలిష్టమైనది. నా గురించి ఎవరు ఏమనుకున్నా సరే, దేవుడు నా నోట ఏ వాక్యాన్నైతే వ్రాసి పెట్టి ఉన్నాడో ఆ వాక్యాన్ని నేను నిర్భయంగా ప్రకటిస్తాను అంటున్నాడు పౌలు. అమ్మ, వాక్యాలు అర్థమవుతున్నాయి కదా మీకు? అర్థమవుతున్నాయి బ్రదర్. 11 నుంచి 13 వరకు చదవమ్మా. ఏలనా యేసుక్రీస్తు దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాదిని ఎవడునూ వేయజాలడు. పునాది పైన కట్టడములో కొందరు బంగారమును, వెండిని, అమూల్యములకు శిలలను ఉపయోగించరు. మరికొందరు చెక్కను, ఎండుగడ్డిని, రెల్లు దుబ్బును వాడుదురు. ఒక్కని పనితనమును క్రీస్తు దినము దానిని బహిరంగపరిచిన నాడు తెలియగును. ఏలన ఆనాటి అగ్నిజ్వాల ప్రతి వ్యక్తి పనితనమును బహిరంగపరుచును. ఆ అగ్ని దాన్ని పరీక్షించి దాని నిజ స్వభావమును ప్రదర్శించును. ఏలైనా యేసుక్రీస్తు అను దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాదిని ఎవడు వేయజాలడు. పునాది పైన కట్టడంలో కొందరు బంగారమును, వెండిని, అమూల్యములకు శిలలను ఉపయోగించరు. మరికొందరు చెక్కను, ఎండుగడ్డిని, రెల్లుదుబ్బను వాడుదురు. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే యావత్ ప్రపంచంలో ఎన్నో సంఘాలు వెలిచాయి, నానా రకమైన సంఘాలు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క డెనామినేషన్. కానీ వారందరి సొంతగా వ్రాసుకున్న గ్రంథాలు అన్ని మతాల్లో ఉన్నాయి. ప్రియదైవ బిడ్డ, అన్ని సంఘాలలో ఉన్నాయి. కథోలిక్ కావచ్చు, ప్రొటెస్టెంట్ కావచ్చు, దాన్ని పెంతకోస్తు కావచ్చు, సేసై కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి కదా. అందరు కూడా బైబిలే ప్రామాణిక గ్రంథం అంటారు. చివరికి వారు సొంతగా కొన్ని కల్పించుకున్న గ్రంథాలు ఉంటాయి. వాటిని ఆచారాలుగా ప్రవర్తిస్తుంటారు, పద్ధతిగా వారు పాటిస్తూ ఉంటారు. అదేంటి అంటే అందరం క్రీస్తుని ఆరాధిస్తున్నాము, క్రీస్తే లోక రక్షకుడని చివరిగా ప్రకటిస్తారు. కానీ వారి సొంత గ్రంథాలు, రాసుకున్న గ్రంథాలు ఎన్నో ఉంటాయి. వాటినే ప్రామాణిక గ్రంథాలుగా పదే పదే ఆ గ్రంథాలలో ఉన్నాయే ప్రార్థనలు అనుకొని ప్రార్థిస్తూ ఉంటారు. ఈ నానా రకాల డినామినేషన్లు కలిగిన ఈ అన్ని సంఘాలను అడిగితే ఒకే మాట అడిగితే ఏమంటారంటే, మా అందరికీ రక్షకుడు క్రీస్తే అంటారు. మళ్ళీ ఇదే ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, నా పునాదిని మరవడం లేదు. ఎవరైనా క్రైస్తవ సంఘానికి పునాది ఎవరయ్యా అంటే క్రీస్తు అంటున్నారు. కానీ కొందరు ఏం చేస్తున్నారంటే, పునాది పైన కట్టడంలో కొందరు బంగారమును, కొందరు వెండిని, అమూల్యమైన శిలలను ఉపయోగించరు. మరికొందరు చెక్కను, ఎండుగడ్డిని, రెల్లుదుబ్బను వాడుదురు. ఇవన్నీ ఏంటి అంటే డెనామినేషన్స్ అన్నమాట. చూడండి, ఒక సంఘం అంటే ఒక సంఘానికి పడదు. ఒక సంఘంలో ఉన్న పద్ధతులు, ఆచారాలు ఇంకో సంఘంలో నచ్చవు. ఒక సంఘం మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? అందరు కలిసి ఒకే దేవుని ఆరాధిస్తున్నారు కదా, ఒకే దేవుని పూజిస్తున్నారు కదా, ఒకే దేవుడు మా రక్షకుడైన యేసు అని ప్రతి ఒక్కరు ఒప్పుకుంటున్నప్పుడు ఒకరి మధ్యలో ఒకరికి ఎందుకు ఇన్ని తారతమ్యాలు? పౌలు గారు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకు కారణము ఎవరికి వారు విడివిడిగా రాసుకున్న గ్రంథాలు.
విడివిడిగా రాసుకున్న గ్రంథాలను ప్రామాణిక గ్రంథాలు చేసుకొని ప్రామాణిక గ్రంథమైన దైవ గ్రంథమైన దేవుని వాక్కు కలిగి జీవ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని ప్రక్కకు పెట్టి వీటినే ప్రామాణిక గ్రంథాలుగా ఈరోజు పాటిస్తుంది ప్రతి క్రైస్తవ సంఘము కూడాను. లేకపోతే పౌలు మొట్టమొదట్లో మాట అనేవాడు కాదు, మీరు ఇంకా పాలు త్రాగేవారుగానే ఉన్నారు, అన్నము భుజించేవారిగా లేరు. అంటే దానికి అర్థం ఏంటి అంటే, ఏదైతే దైవ గ్రంథం ఉందో దానిని పక్కకు పెట్టి మీకు మీరుగా డినామినేషన్ గా వేర్పడి వేరువేరు సంఘాలుగా వేర్పడి వేరువేరు పేర్లతో పిలువబడుతున్న మీరు కొన్ని మీకు మీరుగా రాసుకొని కట్టుబాట్లు రాసుకొని వాటినే మీరు అనుదినము అహోరాత్రులు క్రైస్తవులకు నూరిపోస్తూ ఇదే దేవుని ప్రార్థించడం అంటే అని నేర్పిస్తూ ఉన్నారు. అందరు కలిసి ఒకే బైబిల్ గ్రంథం నా జీవ గ్రంథాన్ని మీరు చదివినట్లయితే ఈరోజు మీరు అన్నం తినేవారిగా ఉండేవారు అంటున్నాడు పౌలు గారు. ఎంత దూరదృష్టి అమ్మ పౌలు గారు లేఖలో ఉంది, ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు మనమే కాదు, కేవలం విశ్వ ప్రపంచంలో క్రైస్తవ సంఘాలన్నీ కూడాను పాలు తాగేవారిగా లౌకికమైన వ్యామోహాలతోటే ఉన్నాయంటున్నాడు పౌలు గారు. దేవుడిచ్చిన జీవ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని ప్రామాణిక గ్రంథం అని చెప్పుకోవడం కాదు. ఇవన్నీ మీకు మీరుగా సృష్టించుకున్న గ్రంథాలని కాల్చివేయండి, బైబిల్ గ్రంథాన్ని చేతబట్టుకోండి. అప్పుడు ఒకే సంఘముగా ఏర్పడుతూ ఉంది. అప్పుడు మీరు అన్నం తినగలరు. అన్నం తినగలరంటే ఈ లౌకిక వ్యామోహాల నుండి మీరు బంధ విముక్తులు కాగలరు అంటున్నాడు పౌలు. అమ్మా, వినడానికి కొద్దిగా కష్టమైన అర్థమవుతుందా మీకు? అందుకే ఇన్ని విధాలుగా వీళ్ళు సంఘాలు ఏర్పాటు చేసుకున్నారంట. కొందరేమో బంగారంతోనూ, కొందరు వెండితోనూ, అమూల్యమగు శిలను కొందరు ఉపయోగించరు, మరికొందరు చెక్కను, గడ్డిని, రెల్లు దుబ్బను వాడుదురు. ఇవన్నిటిలో ఏది నిజమైన సంఘము అని తెలియాలంటే తీర్పు దినామున ఒకరోజు ఇవన్నీ బయటపడుతూ ఉంటాయి. ఈరోజు గొప్ప గొప్ప సంఘాలు అనుకుంటున్న మనం, గొప్ప గొప్ప దైవ సేవకులు అనుకుంటున్న మనము, వీరందరూ ఎప్పుడు బయటపడతారయ్య అంటే తీర్పు రోజున. క్రీస్తు దినము దానిని బహిరంగపరచిన నాడు. ఈ సంఘాలన్నింటినీ తేట తెలం చేసినాడు. ఈ సంఘాల్లో ఉన్న లొసుగులు, క్రూరత్వాన్ని, ఇవన్నిటినీ బయట పెట్టే రోజు ఒక రోజు వస్తూ ఉంది. ఒక్కొక్కని పనితనము తెలియదగును. ఒక్కొక్కడు సంఘాలుగా వేర్పడి, డినామినేషన్లుగా వేర్పడి నా సువార్తను ప్రకటించారే, మీ భక్తి విశ్వాసాలు ఆ రోజు తెలుస్తాయి. ఏలైనా ఆనాటి అగ్నిజ్వాల ప్రతి వ్యక్తి పనితనమును బహిరంగపరచును. ఆ రోజు అగ్నిజ్వాల అనగా దేవుని ఉగ్రత్వము, కోపం అన్నమాట. అప్పుడు ప్రతి వ్యక్తి ఫలితమును బహిరంగపరచును. అందులో ఎవడు నిజమైన సువార్తికుడు, నా సువార్తను ఎవరు నిర్భయంగా ప్రకటించారు అని అప్పుడు బయటపడుతూ ఉంది తీర్పు దినాన. ఆ అగ్ని దానిని పరీక్షించి దాని నిజ స్వరూపమును తెలియచేయును. అప్పుడు తెలుస్తూ ఉంది. అందుకే పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఎంతమంది సువార్త చెప్పినా ఆలకించండి, అందరి సువార్తలు వినండి, చివరకు మీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథాన్ని తెరవండి. అప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఏది లౌకిక సంబంధమైన సువార్త, ఏది దైవ మహిమ గల సువార్త అనేది నీవు నీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడైతే నువ్వు తెరిచి చూస్తావో దేవుడు నీకు సువార్తను బోధిస్తాడు. అప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు తెలుసుకోగలవు ఏది నిజమైన సువార్తనో, లేదా ఏది సాతాను ప్రేరణ ద్వారా కేవలం ధనాపేక్ష కొరకే సువార్తను ప్రకటించే వారిని ఎవరినో నువ్వు సులువుగా గుర్తుపట్టగలవు. దానికి ఏకైక మార్గం ఏంటి అంటే, ఏకైక సొల్యూషన్ ఏంటి అంటే నీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం మాత్రమే. కొందరు వాక్కు చాతుర్యంతో వాక్యాన్ని ప్రకటిస్తారు,
కొందరు పరభాష వారిని తీసుకొచ్చి ఈ మన దగ్గర వాక్యాన్ని సువార్త ప్రకటిస్తారు. అక్కడ ఏమవుతుందంటే హిప్నాటిజం అనేది మనల్ని హిప్నాటిజం చేయడం మొదలవుతూ ఉంది. హిప్నాటిజంలో పడిపోకూడదు. సువార్త ఆలకించేటప్పుడు నిజమైన సువార్త ఏదో ఆలకించే వారముగా విశ్వాసులమైన మనం ఉండాలి. చూడమ్మా 14, 15, 16 చదవండి. చివరికి ఈ వాక్యాలు చదివి ముగించుకుందాం. పునాదిపై ఒకడు నిర్మించిన కట్టడము ఆ అగ్నికి నిలిచినచో అతడు బహుమానమును పొందును. కాని ఎవని కృషి అయినను దగ్ధమైపోయినచో అతడు తన బహుమానమును కోల్పోవును. కాని ఆ అగ్ని నుండి అతడు తప్పించుకోనేను అన్నట్లు అతడు మాత్రము రక్షింపబడును. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా? పునాది చాలమ్మ. పునాదిపై ఒకడు నిర్మించిన కట్టడము అగ్నికి నిలిచినచో అతడు బహుమానం పొందును. అతడు అంటే ఆ సంఘమంతా కూడా దేవుని యొక్క అగ్ని పరీక్షలో నెగ్గుతూ ఉంది అన్నమాట. వారే పరలోక వాసులు. రెండవదిగా కాని ఎవని కృషి అయినను దగ్ధమైనచో అతడు తన బహుమానమును కోల్పోవును. ఈ లోకంలో ఉన్నప్పుడు కేవలం డబ్బే సంపాదన అని ధ్యేయముగా పెట్టుకొని క్రైస్తవ ముసుగులో తోడేళ్ల వలె క్రైస్తవ బిడ్డల మీద పడి ఒక సంఘముగా తయారు చేసుకుని వాడిని పిప్పి పిండి చేసి దశమ భాగాలంటూ కానుకలంటూ ఆలయాల నిర్మాణంకి చందా వసూలంటూ డొనేషన్స్ ఇవ్వమని ఇలా నానా రకాలుగా డబ్బు ఎలా అయినా వసూలు చేయాలని కొన్ని సంఘాలు ఉన్నాయి. అవన్నీ కూడా దేవుని సువార్తను ప్రకటించడం మానుకొని సొంత మాటలు ఎక్కువగా ఉపయోగించి వారు ఏ విధంగా అయితే క్రైస్తవులను మోసపుచ్చుతూ ఉంటారో వారి కృషి అంతయు దేవుని తీర్పు నాడు దగ్ధమవుతూ ఉంది అంట. వారు బహుమానాన్ని కోల్పోతారు. దేవుడిచ్చు స్వర్గ ద్వారము చెంత చేరే భాగ్యాన్ని, ఆ బహుమానాన్ని వాళ్ళు కోల్పోతారు. కానీ ఆ అగ్ని నుండి తప్పించుకొనును అన్నట్లు అతడు మాత్రం రక్షింపబడును. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దొంగ సేవకుడు తప్పించుకుంటాడా, అమాయకులైన విశ్వాసులే శిక్షకి విధించబడుతుందంటే ఈ వాక్యానికి అది కాదు. ఒకసారి జాగ్రత్తగా వినండి దైవబిడ్డలారా. మరొకసారి ఈ వాక్యాన్ని చదువుతాను. ఎవని కృషి అయినను దగ్ధమైపోయినచో అతడు తన బహుమానమును కోల్పోవును. కాని ఆ అగ్ని నుండి తప్పించుకొనెనో అన్నట్లు అతడు మాత్రము రక్షింపబడును. ఇక్కడ రక్షింపబడును అనేది చూస్తూ ఉన్నాము, బహుమానాన్ని కోల్పోవును అనేది ఇదే ఒకే వాక్యంలో చూస్తూ ఉన్నాము. బహుమానాన్ని కోల్పోవుట అంటే దేవునిచ్చే నిరాకరింపబడుట. రక్షింపబడడం అంటే ఏంటి? తాను సంఘము కాలిపోతూ ఉంటే అగ్నిలో చూస్తూ ఉన్నాడనమాట. ప్రియ సహోదరులారా, మనం ఇంకా కొంచెం లోతుగా ఈ వాక్యాన్ని 2 మాటల్లో చెప్పదలుచుకుంటే, మన కుమార్తెలు గాని కుమారులు గాని అమితిగా ప్రేమించేవారు అగ్నిలో కాలిపోతూ ఉన్నారనుకోండి, మనము బయట నిలబడి చూస్తూ ఉన్నాం, మనం సురక్షితంగా ఉన్నాం, మనకి ఎలాంటి అగ్ని అంటుకోలేదు. కానీ మనం అధికముగా ప్రేమించిన మన కడుపులో పుట్టిన మన పిల్లలు అగ్నిలో దహమవచ్చు, కాపాడండి కాపాడండి అనే ఆర్తనాదాలు మన చెవిన పడినప్పుడు తల్లిదండ్రులు నేను క్షేమంగా ఉన్నాం కదా, మాకేం అవ్వలేదు కదా అని సంతోషపడతారా? ప్రియ సోదరులారా చెప్పండి. అగ్నిలో దహనము వారి కంటే కూడా నరకయాతన ఇతడు అనుభవిస్తాడు. వీళ్ళు అనుభవిస్తారా లేదా? బయట దేవుడు అది చూపిస్తున్నాడు. ఇక్కడ ఆ దైవ సేవకునికి ఏం చూపిస్తున్నాడు? ఇదిగో నీవు ప్రేమించిన నీ బిడ్డలు కాలిపోతూ ఉన్నారు, నిన్ను నేను రక్షించాను, ఇక్కడ నిలబెట్టానంటే వారు కాలిపోతున్న అగ్ని జ్వాలల కంటే కూడా నీవు ప్రక్క నుండి అనుభవిస్తున్న ఈ నరకయాతన ఇంకా ఘోరమైనది అని తెలియజేస్తున్నాడు దేవుడు. అర్థమవుతుందమ్మా ఈ వాక్యం మీకు? కాబట్టి 16వ వచనం చూడండి. మీరు దేవుని ఆలయమనియు
దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా? చివరిగా మనల్ని ప్రశ్నిస్తున్నాడు పౌలు గారు. మనం ఎవరము? దేవుని ఆలయము. దేవుడు మనలో వాస్తవమే ఉన్నాడని మనం విశ్వసించినప్పుడు మనం దేవుని ఆలయంగా మారుతాం. ఆయన ఆత్మకు నివాసంగా మారుతాము. కాబట్టి దేవుడు నాలో ఉన్నాడని ప్రతి క్రైస్తవ బిడ్డ నమ్మి విశ్వసించినట్లయితే దేవుడు మనతో పాటే ఉంటాడని ఈ వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వర, మా రక్షకుడు అయిన తండ్రి, ప్రభువా, ఇప్పటి వరకును నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటను మేము ఆలకించి ఉన్నామయ్యా. ప్రభువా, మా తప్పులన్నిటిని మన్నించు తండ్రి. రక్షకుడా, మేము చేయ ప్రతి ప్రార్థన కూడా మీ పాదాల చెంతకు చేరుతూ ఉన్న నిండు మనసుతో విశ్వసిస్తున్నాము తండ్రి. మా రక్షకుడా, మా ప్రతి ప్రార్థనను ఆలకించి మా పైన మీ దయా కనికరాన్ని కుమ్మరించమని బ్రతిమాలుకొనిచున్నామయ్యా. ఈ రోజు పెళ్లి రోజును జరుపుకుంటున్న దంపతులను ఆశీర్వదించి తండ్రి, ఆ బిడ్డలకు మంచి ఆయురారోగ్యాలు దయచేయమని మన ఆదుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము. ఆమేన్.